నెక్స్ట్ వేరుశెనగ గురించి కొన్ని ముఖ్యమైన గణాంకాలు చూసినట్లయితే గుజరాత్ అనేది మన దేశంలో వేరుశెనగ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి గుజరాత్ ఎంత వాటా ఇస్తుంది? 46% వాటా అనేది గుజరాత్ ఈ వేరుశెనగ పంట ఉత్పత్తిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాతి స్థానాల్లో 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తమిళనాడు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ప్రధాన ఉత్పత్తిదారులు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఉత్పత్తి చేసేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు కూడా ఉండడం జరిగింది. మృత్తిక అంటే ఏ రకమైన నేల అని చూసినట్లయితే ఇసుకతో కూడిన లోమ్ నేలలు, శాండీ లోమ్ అంటాము. శాండీ లోమ్ అనే ఈ భూమి చాలా అనుకూలం ఏ పంటకి? వేరుశెనగ పంటకి. ఫస్ట్ ఏది ఉంది? గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్పత్తిలో, దాని వాటా 46%. సెకండ్ ఏముంది? రాజస్థాన్. ఇది ఎనాఫ్ గుర్తుపెట్టుకోవడం. థర్డ్, ఫోర్త్ కర్ణాటక, తమిళనాడు. ఇది ఏ రకమైన భూములు ఈ పంటకి అనుకూలం అంటే ఇసుకతో కూడిన లోమ్ నేలలు, అంటే శాండీ లోమ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వేరుశెనగ శాస్త్రీయ సమాచారం అంటే జనరల్ సైన్స్లో భాగంగా చూసినట్లయితే వేరుశెనగ శాస్త్రీయ నామం అరాకిస్ హైపోగా అంటాము. అరాకిస్ హైపోగా. దీని యొక్క కుటుంబం ఫ్యాబేసీకి చెందిన కుటుంబం. ఇది పుట్టిన దేశం ఏంటంటే బ్రెజిల్. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో ఈ వేరుశెనగ బోర్న్ అనేది ఉండడం జరిగింది. దీని యొక్క పేరు దీన్ని ఏమని పిలుస్తారు అని చూసినట్లయితే పేదవాని బాదాం. పేదవాని బాదాం, పూర్ మ్యాన్స్ ఆల్మండ్ అని దీనికి పేరు అనేది ఉండడం జరిగింది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఎక్కడుందంటే జూనాగఢ్లో ఉంది. ఇది గుజరాత్లో ఉండడం జరిగింది. జూనాగఢ్ ఎక్కడుంది? గుజరాత్. మరి జూనాగఢ్లో ఏముందంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఉండడం జరిగింది.